గంట సేపు వారమ్మ కాసుకొని ఏం చేస్తాను? ఏది త్వరగా వచ్చే నీకు పిలిస్తే తిక్కి పొయ్యంత సగం మంది జీవితము ఈ స్నానాలు కాడే టైం వేస్ట్ చేసుకుంటారు. ఈడు చూడు 10 రోజులకు ఒకసారి వేస్తాడు. అది అందరు తిట్టి 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 ఏమో తుప్పు తుప్పు అని ముస్తే తప్పితే స్నానం చేయడు. అందుకని వచ్చిన 10 సారి ఏదో ఎలకచొచ్చిన వాసన వస్తుంది అనుకున్నా. అందుకని వచ్చిన 10 సారి ఏదో ఎలకచొచ్చిన వాసన వస్తుంది అనుకున్నా. ఇది మరీ ఓరప్ప. అంటే ఫస్ట్ లో అట్లా అనిపించి మళ్ళీ అలవాటు అయిపోతే నీకేం స్మెల్ ఉండదు. ఆది మానవులు అప్పట్లో చేసేవాళ్ళు కాదు, అందుకే వాళ్ళ జీవితం అంత సాఫీగా సాగేది. అయినా నా స్థానాల గురించి వెళ్ళే కానీ ఏరియాకి పోటీలు అప్పుడే వచ్చినాయి ఎలక్షన్స్. కౌన్సిలర్ కార్పొరేటర్ ఇవి ఎలక్షన్లు ఉన్నాయి కదా ఏరియాకి. దానికి సంబంధించి పోటీ చేసేకి ఇస్తానంట. నాకు ఇస్తాన్నారు ఏమి మరి నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే అది తిరగల్లా అదంతా చేయల్లా దాంట్లో డబ్బులు కొట్టేసుకుంటూ కూర్చోవాలి వద్దు. నాకు అట్లా జనాల మీద సంపాదించాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. అందుకు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటాను. ఏం చూడాలా? నువ్వు స్నానమే గంట చేస్తావు నువ్వు. బయట ప్రచారం అదే కదా, దానికి ఒక అనుభవము, బ్యాక్గ్రౌండ్, ఆధిపత్యము అవన్నీ చాలా ఉంటాయి. మాకైతే ఎట్టయితుంది ఏమన్నా ఎందుకంటే మేము తగ్గట్టు ప్రజలకు సేవ చేయాలనే గుణం ఉండాలి. సేవ చేయాలని గుణం ఉందన్న. బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రం ఎత్తకు నువ్వు. బ్యాక్గ్రౌండ్ లేదు కానీ సేవ నీకు గుణం ఉంది, నీకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ నీకు రాజకీయం పరంగా? మనకంతా ఉండదు. సోనియా గాంధీ వీళ్ళందరునా? సోనియా గాంధీ, ఇందిరమ్మ గాంధీ వాళ్ళందరూ నీకు సపోర్ట్. ఓకేలే. తమిళనాడు అమ్మాయి పేరు ఏం పేరు? జయలలిత. వాళ్ళంతా వాళ్ళ నుంచి నేర్చుకున్నావు నువ్వు. సరేలే, ఇద్దరు పోటీ చేయొచ్చు. నాకు పాటు చెప్తాను నువ్వు మన కొత్తగా వచ్చానికి వాడే తొక్కవాళ్ళు వాని మగానికి వారి బోటుకి మన జుట్టు చూడడం చూస్తారు దగ్గరికి. ఆ మగం చూడు కర్మగం వేసుకొని 10 జుట్టు వేసుకొని అట్లుంటే ఏమని ఉంటారు. చెల్లనాడు గుండెనాడుకు వచ్చాడుకో ప్రజలంతా వెళ్ళిపోరా. మన అసలు స్మార్ట్ గా అప్పుడు నీటి కటింగ్ చేయించుకొని బాగుంటాడులే. అప్పుడు ఇప్పుడు ఇట్లున్నాడు, అప్పుడు బాగుంటాడు. అప్పుడు నీట్గా ఉంటాను. నీ మొగం మారాలి కదా ఫస్ట్. ఏమోలే, దాంట్లో చూసి చెప్పేసేయండి. సెల్ ఫోన్ లో చూసి మీరు ఏమేమి చేయాలనుకుంటారు, ఎందుకు కార్పొరేటర్గా గెలిచాలంటే మీరు ఏమేమి ఇస్తారు జనాలకు అనేది ఒకసారి చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అందరికి నా ప్రజల గట్టి చెప్పండి. ఆ సెల్ ఫోన్ లో రికార్డ్ అయ్యాలంటే కష్టం. హాయ్ అందరికి ప్రజలారా, మార్నింగ్ హైదరాబాద్ అన్నట్టు ఏందో చెప్తాను. చెప్పని అన్న, నేను వచ్చాను ప్రజల కోసమే పుట్టాను, ప్రజల అంటే నడుస్తాను, ప్రజల మాట వింటాను. మీకోసం ఏడకైనా వస్తా, ఎరైనా అవుతా, సొరైనా అవుతా, మీకోసం ఏమని చేస్తా, మీకోసం ఉండి చెప్పే మళ్ళా ప్రజలు బట్టే పోతాడంట. చేపలు బట్టే కాదు, ప్రజల్ని బట్టే పోతాడంట. ధనం దోచుకోవడానికి తనేదానికి మిమ్మల్ని వాడుకునే మనిషి ఇతను. నేను అలా కాదు. సరే, నేను మళ్ళీ ఇద్దు వీడు మధ్యలో దూరినాడు అనుకో, దొరికితే చాలు చెప్పు. నేను మీకోసం ఉంటా. మీకోసము ఏడుంటావు? నీకోసం ఉంటా అంటే నీ అంతా నువ్వు రూమ్ లో ఏసీ వేసుకొని బడ్షీట్ కప్పుకొని ఉండేది యూనిక్ గల్లా. చెప్పు, ఏంటికుంటావో ఎట్లుంటావో చెప్పు. ప్రజల కోసమే నడుస్తాంటావా? బండ్లలో తిరగవు కదా. బండ్లలో తిరిగితే మిడత కొట్టిన వాళ్ళు అంటే అది బండ్లలో ఎట్లా కార్లో తిరగవారు. మళ్ళా నడుచుకుంటాను ఎందుకంటానో చెప్పు నీట్గా. చెప్తానులే అంత మరే తీసేటట్టుండ ఫస్ట్. అదే డౌట్లు. మీకోసం హాస్పిటల్ కట్టిస్తా, రోడ్లు వేపిస్తా, సిమెంట్ రోడ్లు వేపిస్తా, తార్ రోడ్లు వేపిస్తాను, హాస్పిటల్ కట్టిస్తా, వీధి లైట్లు వేపిస్తాను, కాలువలు వేపిస్తా, స్కూల్ కట్టిస్తా, పాత స్కూల్ని కొత్త స్కూల్ చేపించేస్తా, కొత్త స్కూల్లోకి కొత్త డీజిల్ తెప్పిస్తా. నువ్వు కలెక్టర్ని కూడా సరిగ్గా జాబులు చేయలేకపోతే ఏమన్నా చేయకపోతే వాళ్ళు కూడా మార్పిచ్చేస్తా. ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను.
ఆఫీసర్లు కరెక్ట్ డ్యూటీ చేయకపోతే వాళ్ళని మరిపించేస్తా. కలెక్టర్ రేంజ్ వేరు, నువ్వు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్, నీ గూబల్ వగలు కొడతారు. నీకు లాజిక్ రాజ్యాంగం తెలియకుండా నేను కలెక్టర్లు మార్చేస్తా, ఎమ్మెల్యేలు మినిస్టర్లు మార్చేస్తా, ప్రజల కోసం ఎక్కువ మాట్లాడితే చీఫ్ మినిస్టర్ కూడా మార్చేస్తా అనేది రాజ్యాంగంలో లేదు. నీ కార్పొరేటర్ అంటే నీ బొంగు ఈ కాలనీలో ఎంపీ నువ్వు చూసుకో. నువ్వు ఏకంగా దేశాన్ని ప్రధానమంత్రి వరకు కూడా వెళ్ళిపోయేటట్లు నువ్వు. నువ్వు మాట్లాడద్దు, నువ్వు మేము మాట్లాడుతున్నావు. చెప్పు. మీకోసము సిమెంట్ రోడ్లు ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తాను. ఉన్నాయి కదా ఆల్రెడీ. హెల్త్ ఇప్పిస్తాను, అవి ఇప్పిస్తాను. ఉన్నాయి కదా ఆల్రెడీ. హెల్త్ ఏమిచ్చినారు కదా మళ్ళా. ఉన్నాయి ఆల్రెడీ అన్ని రోడ్లు వచ్చేసినాయి. మళ్ళీ నువ్వు కొత్తగా అయిపోయిందంటే పీకిచ్చాలి అవి. నువ్వు కాంట్రాక్ట్ పని చేస్తున్నావా రాజకీయం చేస్తున్నావు చెప్పు ముందు. కాంట్రాక్ట్ పని చేస్తున్నావా రాజకీయం చేస్తున్నావు చెప్పు ముందు. నేను యాదవ్ చేస్తా, నీకు అవసరమా లేదు. నువ్వు మధ్యలో దొరికే నాకు అవసరమే. మళ్ళీ చెప్తాను, నువ్వు మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు చెప్పుకొని నువ్వు చెప్పు. చెప్పడం డిస్టర్బ్ చేసి చెప్తాడు. చెప్తాను, నువ్వు అప్పుడు మాట్లాడు. నువ్వు మాట్లాడబోతే మరి బాగుంటుంది. మాట్లాడతా ఖచ్చితంగా. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడతాను నేను ఇప్పుడు. చెప్పనిస్తారా మీరు మాట్లాడుకుంటారా? బోంగు చెప్తేపు లేదా దొబ్బే, బోంగు చెప్తేపు లేదా దొబ్బే. ఏ పెద్ద నువ్వు చెప్పనిస్తారా? నువ్వు చెప్పే అవకాశం తీసుకో, నువ్వు చెప్పుకోవాలా. చెప్పనిస్తారంటే అంటే చాలా మంది ప్రజలు సైలెంట్ అయిపోతాను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నావురా? చెప్పు. ప్రజలారా ముందు అందరికి నమస్కారం. ముందంట వెనకల, ముందంట వెనకల, వెనకల గోతులు తోతాడు. ముందర నమస్కారం, వెనకల గోతి. నన్ను నిలబెట్టి మీరు ఓట్లు నిలబెట్టంట. అంటే ఇల్లు వాళ్ళు వచ్చి నిలబెట్టాలి. చెప్పని నువ్వు లేలేవు. చెప్పు. నన్ను మీరు నిలబెట్టి నన్ను గెలిపిస్తే మీ ఇంటికి ప్రతి ఇంటి ముందు రోడ్డు ఉంటది. ఇంటి ముందు రోడ్డు ఉంటదంట. ఇంటి ముందు రోడ్డు ఉంటే వాళ్ళు ఎట్లా పోయేది, ఎట్లా నిలబడేది, ఎట్లా మాట్లాడతారు. నిలబడు. ఇంట్లో ఉంటదా ఊరికే. మీకు రోడ్లు వస్తే ఫ్రీగా హాస్పిటల్ మీ ఇంటికాడే కట్టిస్తాను. ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయేమన్నా? మీ ఇంటికాడ, మీ ఊర్లోనే, మీ జిల్లాలోనే, మీ ఊర్లోనే. ఆయన నువ్వు కార్పొరేటర్ అంటే ఏరియాకి జిల్లాకు జిల్లా వరకు ఇస్తున్నాడు హామీలు. ఏరియా వరకే నువ్వు కౌన్సిలర్. ఈ ఏరియాలోనే ఫ్రీగా హాస్పిటల్ వస్తాయి, అన్ని వస్తాయి. ఉండవు నిజము. హాస్పిటల్ కట్టిస్తా అంటున్నావు. నీకు ఎన్ని సెంట్లు ఉంది స్థలం ఏరియాలో? ఎంత ఉందో నాకే తెలియదు. అంటే దోచుకోవాలని నువ్వు. ఎంత ఉందో నాకే తెలియదు. అంటే దోచుకోవాలని నువ్వు. స్కాన్ చేస్తాడేమో, డబ్బులు ఎట్లా చెప్పని. నేను మాత్రం ప్రజల గురించి బతుకుతా, ప్రజల గురించి ఉంటా. ఈ జీవితం నా ప్రజల గురించి జీవితం అంతా నిన్నేం కౌన్సిలర్ కూడా పెట్టుకోడు. జీవితం అంతా నిన్నేం కౌన్సిలర్ కూడా పెట్టుకోడు. ఈ 5 ఏళ్ళు చెప్పు. వాళ్ళ కోసం బతికినాడంట. ఇన్ని సంవత్సరాలు ఏం చేసినావు వాళ్ళకి అది చెప్పు. ఈ రాజకీయ అనే ఒక వడవలో వాడవాట. ఈ రాజకీయ అనే ఒక వడవలో పడవలో నీ ఎక్కను. ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎంత పడవ? అదే టైటానిక్ పడవలో ఎక్కించుకునే అందరు నువ్వు. నువ్వు మంచిగా ఏం చేస్తావు చెప్పు. నేను మంచిగా చేస్తాను. ఇంటికి ఒక పిల్లోడికి ప్రతి ఒక్క చేతిలో కూడా ఐఫోన్ ఉండేలా చూస్తాను. నీ ఫోనే అది. ఫోన్ కీప్యాడ్ ఉంది ఇంటికాడ ఒకేసారి. ఐఫోన్ కీప్యాడ్ వాడుకొని వాళ్ళకి ఐఫోన్ ఇచ్చి వాళ్ళ జీవితాలు లాంచ్ చేసేదా? లెక్కాడది ఐఫోన్. అంతమంది పిల్లలకి నిన్ను ఓడిచ్చే చెప్తాను. వాడు చెప్తాడు. నువ్వురా. నేను మీ గురించి మళ్ళా నువ్వు చెప్తులే. నువ్వు చెప్పు. మీకు అందరికి వీడు చెప్పినట్టు నేను జాడా చేయను. వీడు చేయను కాబట్టి ఈయన మాదిరి కాదు, అస్సలు చేయను. సార్ నాకు ఇస్తావు. సార్ అన్న ఎట్లా నాకు ఇస్తారు? మళ్ళా చెప్పు. వాడు వేరే నేను వేరే. నువ్వు సైకిల్ ఏం చేయొద్దు. నువ్వు వాడు చెప్పని. తిక్క ఓవర్ యాక్షన్ చేసినావు అనుకో. చెప్పు. మనకు పగిలకు చెప్పు. చెట్లు పరివర్చాన్ని అంటే ఏందో. పర్యావరణాన్ని పరివచ్చాని అంట. నువ్వేమో ఓడనో అంటివి. చెట్లని బాగా చెప్పు. పరివారాన్ని అది చెప్పు. ప్రతి ఇంటికి ఒక మొక్క అది చెప్పు. నాకు అది చెప్పు. అదే పర్యావరణాన్ని
ప్రతి ఇంటికి చెట్లు నాటండి, ప్రతి పూలు నాటండి, ప్రతి చెట్లు నాటండి. నీళ్ళెవడు మీ తాత పోస్తాడా? నీళ్ళెవడు మీ తాత పోస్తాడా? చెట్లు నాటితే ఇండ్ల ముందరంతా పనులు చేసుకోకుండా నీళ్ళు నువ్వు పోసొస్తావు రోజు అది ఎక్కడ తింటారు, ఎక్కడ పడుకుంటారు? చెట్లు పెంచుకుంటూ కూర్చుంటే నీళ్ళు లేవా? యాడ్ నుంచి ఉంది నీళ్ళు. బోర్లు నువ్వు వేపిస్తావా? ఒక మొక్క ఉందా? చెప్పు. మీరు మధ్యలో చేస్తే సార్ చెప్పు. మొక్కలు నాటించి బాగా మంచిగా ఒక మంచి కుక్క పిల్లలు సాగండి, జంతువులు సాగండి, మొత్తం అంతా ఇంటులు పనికొచ్చే చెప్పురా. కుక్కలు సాగండి, చెట్లు నాటండి. చెట్లు ఎటు నాటుతారులే, పోతా జంతువులన్నీ ఆడిపోతాయి. మధ్య ఎందుకు ఈడే నిలబడి ఆల్రెడీ ఒక జంతువు మళ్ళా పోయేదేముంది? రెండున్నాయి ఈడే. చెప్పు. జంతువులు అంతరించిపోతున్నాయి. నువ్వు జనాలకి బాగా చేసేది ఎందుకు చెప్పు. ఆ కథలన్నీ ఇడిచిపెట్టు. జంతువులు అంతరించిపోతానంటే నువ్వు కార్పొరేటర్ కౌన్సిలర్ గా ఇడిచిపెట్టి వేరే దానికి పో. అట్లా కాదు, కొన్ని ఉంటాయినా. చెప్పు. ప్రజలకు ఫస్ట్ ఏమంటే రైతులకి మంచి గిట్టుబాటు లేదు, దాంట్లో రేటు రైతులకు గిట్టుబాటు లేదో వీళ్ళకెందుకు? ఈడుండే కాలనీలో వాళ్ళకి ఎందుకు రైతులకు గిట్టుబాటు లేదు? ఈడు చూడు, జపాన్లో సునామీ వచ్చింది, భూకంపం వచ్చిందని ఈడేమన్నా ఇళ్ళ నుంచి బయటకు వస్తారా? ఎట్లా నువ్వు యాడో రైతులు గిట్టుబాట్లకి దీనికేం సంబంధం? కాలనీ ప్రయోజనాలు చెప్పు. కాలనీకి ఏం చేస్తావు చెప్పు. కాలనీకి పింఛనీళ్ళు రాబోతే వాళ్ళకి ఇప్పిస్తా. పింఛనీళ్ళు ఇదైతే పాయింటేలే. ఇప్పించి అదే చెప్పేది. 5 మంది ఉంటే 50 మందికి ఇప్పిస్తావు. ఎట్లా ఇప్పిస్తాను నువ్వు? పెన్షన్లు 5 మంది ఉంటే 50 మందికి ఇప్పిస్తావు. ఎట్లా ఇప్పిస్తారా? ఇప్పించాలి నువ్వు. ఇప్పుడు 5 మందికి వస్తుంది పెన్షన్, నువ్వు 50 మందికి ఇప్పిస్తావు కదా అంటాను. 45 ఈడు నొక్కేకి దొంగ పేర్లు పెట్టి పెన్షన్లు. 45 ఈడు నొక్కేకి దొంగ పేర్లు పెట్టి పెన్షన్లు. అట్లకి ఇప్పిస్తాను, మొత్తం అందరికి ఇప్పిస్తా కదా. అన్ని వయసులో అన్ని వయసులో ఇప్పిస్తా. ఏమి కొత్తగా ముసలికే ఇలా వాళ్ళు కూడా పని చేయరు కదా. చెప్పు. మళ్ళా పెన్షన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా. వాడు చెప్పినట్టు ఇట్లా ఉంటుంది కదా. పింఛన్లు ఇప్పిస్తా, రేషన్ కార్డులు ఇప్పిస్తా, నెమ్మది జీతం, ఆధార్ కార్డు ఆధార్ ఇప్పిస్తా, ఓటర్ కార్డు కొత్తగా తయారు చేయించేస్తా. అదేదో మీ సేవ పెట్టుకో, దానికి కౌన్సిలర్ కార్పొరేటర్ ఏదేయాల నువ్వు. అదేదో మీ సేవ పెట్టుకో, దానికి కౌన్సిలర్ కార్పొరేటర్ ఏదేయాల నువ్వు. మీ సేవ పెట్టుకుంటే ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఆడే చేసుకోవచ్చు. నువ్వు షాప్ తీసుకో, ఆపకపో. నువ్వు చెప్తురా, షాప్ పెట్టుకో, దానికి ఎందుకు కౌన్సిలర్ ఏదేయాలి నువ్వు చెప్పు. మంచి కాలనీకి ఏం జరిగితే చెప్పండి అంటే జూ పార్కులు తీసుకొచ్చి జంతువుల గురించి చెప్తాను. అది నేను కాలనీకి మాత్రం చాలా మంచి చేస్తాను. కాలనీకి ఏది వచ్చినా సరే మీ అండగా నిలబడతాను. మీ అన్న వాడు ప్రజలు చెప్పుకుంటా నీకేమి ఎక్కడ ఉండగా మీద మీదకి వస్తున్నావు ఊరుగానా. అది ఒక కౌన్సిలర్ మీదకి వస్తాను చూసుకో. కౌన్సిలర్ మీదకి వస్తున్నాను చూసుకో. రేపు పొద్దున్న నీకు పెన్షన్ లేకుండా చేసి కావాలి నేను అనుకుంటే అది చెయ్యను. చెప్పు. కాలాలు వస్తాయి, ప్రతి ఇంటికి కూడా కాలం ముందు ఉంటది. చచ్చిపోలా, అనారోగ్యాలతో పసిపిల్లలు అందరూ పోలా. వ్యాధులు వచ్చాయి. మీకు మాత్రం చెప్తున్నాం, ప్రతి ఇంటికి ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్క స్త్రీకి కూడా పట్టు చీరలు ఇప్పిస్తాను. నెలకు పట్టు చీర ఇస్తాను. పట్టు చీర యాదలు పంచిదే లేదు. ఇంకోటి ఏదంటే వృద్ధులకి పెన్షన్ కన్ఫర్మ్ గా ఇస్తాను. వృద్ధులంట. వృద్ధులు ఏం రుద్దుతాడు? అది ఎవరు రుద్దాలని? వృద్ధులకి. వృద్ధులు కాదు వాళ్ళు, వృద్ధులు. పదం పాడే చెప్పే కదా. మరి వృద్ధులు పదం పాడే కాదు, పదం పలికేకి. చెప్పు. ముసలి వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాను. మీకు నేను ఎక్కిన తర్వాత ఏం ఎక్కుతాడో చెప్పు. చెప్పు. ఏం ఎక్కుతావు? నరకరంగా అయినాడని మళ్ళీ చెప్తానా? చెప్పు. గెలిచినాకను నేను గెలిచిన తర్వాత చెప్తున్నాను, పింఛని మాత్రం 2000 పెంచుతాను. మీ ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తారు. మీ ఇంటికి వచ్చి బియ్యం ఇస్తారు. కానీ ఇస్తాడా వారికి ఇస్తాడు వాడు చెప్తాడు వారికి ఇచ్చేట్టుంది. చెప్పేసి ఎందుకు మీ ఇంటికి ప్రతి ఇంటికి కూడా డోర్ కొట్టి మరి బియ్యం ఇస్తారు. ప్రతి ఇంటికి డోర్ కొట్టి డబ్బులు ఇస్తారు. డోర్లు కొడతాడు, లేరంటే ఆ డోర్ పగలు కొట్టి నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడక, నీకు ఒక వాలంటీర్ జాబ్ ఇస్తాను. నువ్వు మాట్లాడక.
మడిచి పెట్టుకో వాలంటీర్ జాబ్. మళ్ళా కొట్టేగా మన నరికేస్తానికి మళ్ళీ ఇంత మనకి ఇస్తారంటే జాబ్. నువ్వు చెప్తురా. నీకు 10,000 నీకు 10,000. మొత్తం అంతా ఈ సమాజము ఎట్టటో వెళ్ళిపోతుంది. ఆ సమాజాన్ని కాపాడాలి మనం. దారిలో పెట్టాలి. రేపులు మధ్యన రేపులు ఎక్కువ జరుపుతున్నాయి. ఆడపిల్లల మీద అత్యాయితాలు జరుపుతున్నాయి. ఈ ఆత్మహత్యలు, మొత్తం కాలేజీలో గొడవలు, ఈ ఇట్లా లోఫర్ నాగుడు వల్ల మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఇట్లా డమ్మీ నాగుడు వలన అంత చెడ దేశం అంతా నాశనం అయిపోతుంది. ఆ దేశాన్ని నుంచి మనం విముక్తి కలగాల. మనం సరైన నాయకుడు నాయన్ని ఎంచుకోవాలా. ఆ నాయకుడు మీ కళ్ళ ముందున్నాడు, ఎంచుకోండి. అవకాశం వచ్చిందో ఉపయోగించుకోండి ఒకసారి. అదే పెట్టు. పొద్దున ఎన్ని గంటలు లేస్తావు, ఎన్ని గంటల వరకు ప్రజల కోసం పనిచేస్తావు అది చెప్పు. పొద్దున్నే మనం లేస్తాను 12 గంటలు లేచిన తర్వాత 12 గంటలకే 12 గంటలు లేస్తా. పొద్దున 12 గంటలకి 12 గంటలకు లేచి ఎవరు సమస్యలు ఉన్నాయి. ఇంకేముంటే 12 గంటల సమస్యలు చెప్పి ఎవరు ఉండరు. ఉద్యోగాలు పోయేవాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోయింటారు, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళిపోయింటారు, పనులు ఎవరోడు వాళ్ళు. నువ్వు ఒకటే ఉంటావు కాలనీలో. 12 గంటలకు నీకు సమస్యలు చెప్పే వాళ్ళు ఉంటారు. కడుపు కన్నం తినోడు కూడా టైప్ పోడు కూడా 12 గంటలకి. నీకు 9 దాటిందంటే ఎవరు ఉంటారు కాలనీలోనే. ఈ బేకార్ నా కొడుకులు అయితేనే ఉంటారు. 12 గంటల కాడ అట్లా బేకార్ నా కొడుకులతో నువ్వు ముచ్చట పెట్టుకొని ఏం సమస్యలు కనుక్కోవాలంటే మళ్ళీ చెప్పు. మళ్ళా 12 గంటల పోయి మొత్తం ఏమేమి ఉన్నాయని మొత్తం 4 గంటల వరకు వాళ్ళు ఉండి 4:30 నుంచి ఇంటికి వస్తాను. అది తీరా అందరు కష్టపడి ఇంట్లోకి వచ్చే టయానికి ఇంటికి వచ్చేస్తాడు. ప్రజలకు కనపడ్డు. ఆ సమస్య ఎక్కడ చెప్పుకుంటారు. అది ఆ టైంలో ఉండడు. చెప్పు. ఇంటికి వచ్చి ఏం చేస్తావు? ఇంకా ఇంటికి వచ్చి ఏం చేస్తా, అన్నం చేసుకొని మొత్తం అంతా చేసుకుని తిన్న తర్వాత మళ్ళీ కొంచెం పనుకొని మొత్తం 7-8 గంటలకు పోతా ఆఫీసులకి. ఎవనుకుంది ఆఫీసు? నీకే అక్కడ ఉంది ఆఫీస్. ఆఫీస్ నువ్వే పెద్ద ఎంప్లాయర్ అనుకుంటాడు. ఆఫీస్ అంట పక్క చిల్లర కూడా నువ్వు చెప్పు. ఏం చేస్తావు పొద్దున్నే? యూత్ తప్పుదారి నడుస్తుంది. ఆ యూత్ ని సరైన స్థాయిలో పెడతాను, సరైన ఒక దారిలో పెడతాను. ఇలాంటి వాళ్ళు రేపుల గురించి మాట్లాడుతూ చేసేది వీలే. అచ్చలేంది అచ్చలు అచ్చులు కాదనవి అత్తెలు. ఎవరు దానికి కారణం? దానికి కారణం అంటే పొట్టోలే. చూసుకోండి, చూడడానికి అమాయకంగా ఉంటారు. మాట్లాడుతూ నువ్వు చూడడానికి అమాయకంగా ఫేస్ పెట్టుకుని ఉంటారు. చాలా డేంజర్ వీళ్ళు మాత్రం. ఇలాంటి వాళ్ళు నిలబడితే మీకు కామెడీ చెప్తున్నా. మరి చెప్తాను, చాలా నాశనం అయిపోద్ది. ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది కానీ ముందుకు రాదు. నేను మీ కాలనీని అభివృద్ధి పొందిస్తాను. అన్నీ వస్తాయి మీ కాలనీకి. నేను వస్తే చాలా మంచిది. ప్రతి ఒక్క కుర్రోడికి, ప్రతి ఒక్క ఒక అమ్మాయికి కూడా నేను వస్తే చాలా మంచిది. యవ్వనం కనేవే వినలేదేమో నువ్వు? కుర్రాడికి ఒక యవ్వనమైన అమ్మాయికి అనేది. కర్మమ్మడా ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. చెప్పులతో కొట్టేస్తారు ప్రజలు. ఒక అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా వస్తే చాలా మంచిది. మీరు చదువుకొని ఫోన్లు ఇస్తాను, మీరు చూసుకొని ల్యాప్టాప్లు ఇస్తాను. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఐపీఎల్ అంట. చెప్పుకొని మాను సిగ్గు ఏం లేదు. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక ల్యాప్టాప్, అది మామూలు ల్యాప్టాప్ కాదు, ఒక యాపిల్ ల్యాప్టాప్ ఇస్తాను ప్రతి ఒక్క ఇంటికి. అందరూ మీరు వర్క్ చేసుకోవచ్చు. మీ కష్టాలు అది కాదు. నువ్వు ఎంతకు లేస్తావు అది చెప్పు. పొద్దున్న ఎంతకు లేస్తావు, ఎంత పనుకుంటావు ప్రజల కోసం అది చెప్పు. నేను తెల్లవారు 4 గంటలు లేస్తున్నా. దొంగతనాలకి 4 ఏం పని ఉంటే అందరు నిద్రలో ఉంటారు. అర్థమైందిలే. చేసుకుని ఎన్ని గంటలకు వస్తావు ఇంటికి? మళ్ళా 4 గంటలకు వెళ్ళిపోతున్నాను. ప్రతి ఒక్క ఇంటి డోర్ కొడతాను. లేపే మీ సమస్యలు ఏంటని చెప్పి అడిగి పేపర్ మీద రాసుకుంటాను. ఆయాల కాడ అంటే ఏ టైం ఇంట్లో పేరు అర్థమైంది. చెప్పు. రాసుకొని నేను సమస్యలు తెలుసుకొని మళ్ళీ మధ్యాహ్నం వస్తాను. మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ రాత్రి వరకు మీ ఆలోచనల గురించే, మీ ప్రజల గురించే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్ లేనండి, కష్టపడి వచ్చినండి, కష్టం ఏంటో తెలిసినండి. మీ గురించి ఆలోచిస్తాను. మీకోసం నేను ఉంటాను, ఎప్పుడు మర్చిపోకాకండి. నన్ను మాత్రం గెలిపించండి. మీ నాయకుడు యువ నాయకుడు. నేను చెప్పుకోమంట ఎక్కువ బోళ్ళు ఉన్నాయి. చూడండి, చెప్పినందుకు ఫ్యాన్స్ ఎలా ఫుడ్కి వస్తున్నారు. ఓటేస్తే చెప్పు.
డబ్బులు ఇస్తా ఓటేస్తే అని చెప్పు. డబ్బులు మీకు ఇవన్నీ డూపు మీకు ఎంత కావాల్సి అది ఇస్తాను డబ్బులు. ఇట్లా ఇసురు పడుతుంది మీకు తీసుకోండి అంతే అంతే కదా. 1000 అంటే 1000, 2000 అంటే 2000 వచ్చి తీసుకుపోతాడు. అడగద్దని చెప్పు. రోడ్లు ఎందుకు వేయలే, కరెంట్ ఎందుకు లేదు, అడగద్దండి అవన్నీ. లెక్కగాల వచ్చి తీసుకోండి. తీసుకోండి అంతే. 5 ఏళ్ళకి ఒకసారి ఇట్లా ఇస్తాను తీసుకోండి. సర్కిల్లోనే వైన్ షాప్ పెడతాను. సర్కిల్లో వైన్ షాపులు పెడతా. సర్కిల్లో వైన్ షాపులు పెడతా. పెట్టిస్తా. కల్లంగడి తక్కువ ఈ మధ్యన కల్లంగళ్ళు పెట్టిస్తా. కల్లంగళ్ళు ఎక్కువ పెట్టిస్తాను తక్కువ విను కాబట్టి మొత్తం నచ్చింది చేస్తున్నా ప్రజలు అడగొద్దాం అంతే. ఇంక అడగద్దు ఇంక అవన్నీ. డబ్బులు ఇస్తా. నువ్వు అందరూ నీతిగా ఉంటే ఎట్లా? నువ్వు డబ్బులు ఇవా? ఈ బ్యాక్గ్రౌండ్ లేని మీ అన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ బ్యాక్గ్రౌండ్ లేని డబ్బులు ఇచ్చుకోలేడు. కాకపోతే గెలిపిస్తే మీకు ల్యాప్టాప్ ఇప్పించుకోగలడు. యాక్టింగ్ చేయడం రాదు మీకు. ల్యాప్టాప్ యాడ్ నుంచి వస్తాయి. డబ్బులు లేని డబ్బు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. ల్యాప్టాప్ డైలాగులు చెప్తా ఉండదు కానీ ల్యాప్టాప్లు, ఐఫోన్లు, యాపిల్ అని చెప్తాడు మళ్ళా. గెలిపించిన ఒక సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా మీకు మళ్ళీ వచ్చి అడిగితే ఏం సమస్యలు ఉన్నాయని ప్రతి సంవత్సరం కూడా వస్తారు. 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చి మీకు ఏం సమస్య ఉండు. 5 ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చాడు అంటే 5 సంవత్సరాలకు గాను 5 సార్లు కనబడతాడంట. 5 సార్లు కనబడి అట్లా జుజుబీలా అంతే. ఇంకా మిగతా టైంలో కనపడ్డంట. ఇంకా యాడిపోతాడు ఎవరు నుంచుకున్నాడు. అదే కదా. ఏమన్నా పెట్టుకున్నావా అంటే సంవత్సరం ఒకసారి కనపడ్డా. ప్రజల గురించి నా ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ కష్టాలు ఎలాగుంటాయి. ఈ పనికెళ్ళి వస్తారే వాళ్ళకి ఏముంటాయా ఇబ్బందులు అన్ని తెలుసుకుని నా మనసులో దాచుకొని అవన్నీ ఎలాగా దాచుకునేవి ప్రజల సమస్యలు బయట పెట్టాలా, బయట పోట్లాడాలా. మనసులో ఉంటారు ఎక్కడ మనసులో ఉంటారు ప్రజలు. ఎప్పుడు ప్రజల్లో ఎప్పుడు నా గుండెలు ఉంటాను, నేను ఎప్పుడు ప్రజల గుండెలు ఉంటాను అంతే. ఇళ్ళల్లో ఉండరు వాళ్ళు. పని చేసుకో గుండెల్లో ఉండిపోతారు అంతే. వాళ్ళ నాడు బిగించేస్తావు, నువ్వు వాళ్ళ గుండెల్లో బిగించిపోతావు. మైండ్ మతం ఎక్కింది. ఏమో లేదు. జనాలు చూసి మీ ఇద్దరు ఎవరు నిలబెట్టాలనుకుంటే వాళ్ళు నిలబెడతారు. మీరు నన్ను అవకాశం ఇచ్చినందుకు చాలా 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 ఇంకా నువ్వు చెప్పి వేస్ట్ వాడు. ఇంకా పాదాభివందనాలు చేసుకుంటాడు ప్రజలకి. చెప్తున్నాను ప్రజల్లో ఈ బ్యాక్గ్రౌండ్ లేడు. మీరే సపోర్ట్ చేసి నన్ను పైకి తీసుకురండి. వాడు చెప్తే నేను కూడా చెప్తా. మీరు ఇచ్చిన అవకాశాన్ని చాలా సదుపయోగం చేసుకొని బాగా చేసుకొని మీ బిడ్డ అనుకోండి, తమ్ముడు అనుకోండి, బామ్మారిది అనుకోండి, మామయ్య అనుకోండి. బామ్మారిది అనుకోండి అంటే వాళ్ళ పిల్లని నీకు ఇల్లని అంతే. నువ్వు చెప్తాను. తమ్ముడు అనుకోండి, బాబాయ్ అనుకోండి, పెద్దయ్య అనుకోండి, మీ తాతను అనుకోండి, ఏదో అనుకుంటారులే చెప్పు అని మొత్తం అంతా మీ అవకాశాన్ని ఇచ్చినందుకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు, పదవందనాలు. మొత్తం అందరికి పదవున్నంత వరకు నా ప్రాణం మీ సొంతం. బతుకున్నంత వరకు మీ ప్రాణం నా ప్రాణం అంతా. ఈ ప్రాణం మీ సొంతం. అది వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి లెక్క సంపాదిస్తాడు మొత్తం అంతా. అది కూడా చెప్పి చేసుకుంటానే బతుకుతా. గెలిచిన 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాతో డబ్బు చూసి కారు చూసి మీరు తప్పుగా అనుకోద్దండి. ముందే గెలిచిన తర్వాతనే మీరు డబ్బులు చూసి, నా ఆశలు చూసి, నా స్థలాలు చూసి, మొత్తం అంతా ల్యాండ్లు గిండ్లు మొత్తం షాపులు, వైన్ షాపులు కానీ, కల్లంగలు కానీ, ఇవన్నీ కానీ మళ్ళీ మొత్తం అంతా ఎకరాల కోట్లు బియ్యం తెచ్చే కార్లు కానీ, బిల్డింగ్లు కానీ అవన్నీ చూసి మీరు కుళ్ళిపోతండి. ఏం చేయకండి. ఇవన్నీ మీకోసమే నేను సంపాదించుకుంటున్నా. మీకు లేనప్పుడు మీకు దానం చేస్తాను. మీకు లేనప్పుడు మీకు అంత ఇంతో 10-20 ఇస్తాంటాను. అంతే. అది కూడా ఎక్కువే. మీకు మీ మగానికి, మీ బొగ్గు మగానికి అందరికి నమస్కారం. ఓకే ప్రజలారా మీరు మాత్రం నాకు దండగా ఉండండి. దండేస్తారులే ఫోటోకి వేసి దండం వేసి వాడు ఈరోజు చెప్పుకుంటా ఉంటాడు. మన బదం కాళ్ళు అట్లా